క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అందును బట్టే ఈ వచన ప్రారంభంలోనే మనం నీతిమంతులుగా తీర్చబడి అనే మాట వాడాడు. నీతిమంతులుగా తీర్చబడ్డాం ఎందుకంటే యేసు ప్రభువు నా కోసం సిలువలో మరణించారని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆయన దేవుడని రుజువు పరచడానికి అని మనం నమ్మేస్తాం గనుక, విశ్వసించాం గనుక మనం నీతిమంతులుగా ఏం చేయబడ్డాం? తీర్చబడ్డాం, ఎంచబడ్డాం. ఇప్పుడు అలాంటి వారికి కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చారు. వాటిని నేను క్లుప్తంగా ఈ రాత్రి మీతో పంచుకొని ఈ అధ్యాయాన్ని ముగించేస్తాను. నంబర్ 1, మనము దేవునితో సమాధానాన్ని కలిగి ఉంటాము. నీతిమంతులుగా తీర్చబడిన వారు మాత్రమే దేవునితో ఏం కలిగి ఉంటారు? సమాధానం కలిగి ఉంటారు. అలా కాని పక్షంలో